తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒకటే ప్రశ్న, ఎంత ఉన్నా నేను ఎంత భక్తిపరంగా ఉంటున్నా కూడా దేవుడు నాకే కష్టం ఇస్తూ ఉన్నాడు. ఎన్ని కష్టాలు పడుతున్నాను నేను. గుడికి వెళ్తాను, పూజలు చేస్తాను, దానం చేస్తాను, ఎప్పటికప్పుడు దైవ దర్శనానికి అని చెప్పి కోవెలకి వెళ్తాను. అయినా ఏంటి నాకు ఈ కష్టాలు, ఈ జీవితం, నేను ఏం పాపం చేసుకున్నానని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. గురు, నేను ఏం పాపం చేసుకున్నానో, ఇది ఏ జన్మలో పాపమో ఇలా వెంటాడుతోంది, ఎందుకు స్వామి ఎంత దైవికంగా భక్తి భావంగా ఉన్నా నాకే ఎందుకు వస్తున్నాయి సమస్యలు. అవును, ఇది సామాన్యం, ప్రతి వాళ్ళకి కూడా అనిపిస్తుంది మనకి. ఏంటి, ఎందుకు నేను ఇంత ఇదిగా ఉన్నా, ఎందుకు. కానీ ఏంటంటే ఇలా నేను చెప్పాను చూడు, మనం అందరం చూస్తున్నదమ్మా, మనం అందరం చూసేది ఈ జన్మ, ఈ కంటికి కనపడేది చూస్తున్నాం. ప్రతి మనిషి ఆలోచన, అందరి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మన ఆలోచన పరిధి, మన ఆలోచన అంతా కూడా మనం పుట్టినప్పటి నుంచి పెరిగిన వాతావరణం, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళు, మన స్నేహితులు, మనకి జరిగిన జీవితంలో జరిగిన ఎక్స్పీరియన్సెస్, వీటిలన్నిటితో మౌల్డ్ అయిపోతాం మనం, మన ఆలోచన. అండ్ ఇందా చెప్పాను, ఇన్ని కోట్ల జన్మల నుంచి మనం వస్తుంటాం అని. అసలు పునర్జన్మ ఉందని నమ్ముతాం మనం. కృష్ణుడు ఉన్నాడు, రాముడు నమ్ముతామా? ఇంతకుముందు జన్మలు ఉన్నాయని నమ్ముతాం కదా. అసలు పునర్జన్మలు అనేది ప్రారంభకరమం లేకపోతే ఇంత వైరుధ్యమైన జీవితాలు కనపడవు మనకి. ఎందుకు చూడు, ఎంతో పండితుడికి అంటుకి ఒక్కొక్కప్పుడు అక్షరమగరాలు పిల్లలు పుడుతుంటారు, అవునా? అండ్ తండ్రి అతి సామాన్యమైన జీవితం గడుపుతుంటే పిల్లవాడు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయిన వాడిని చూస్తాం. ఆ సంగీతంలో గొప్ప విద్వాంసుడు అయిపోయిన వాడిని చూస్తాం. అసలు అతను పుట్టిన కుటుంబం అయితే అతి సామాన్య కుటుంబంలో ఎక్కడో పుట్టి, అసలు సంగీతం పుట్టడంతోనే అతను స్వరాలు గుర్తుపట్టేస్తాడు. మనం పిల్లల్ని చూస్తాం, వింటుంటే అక్కడక్కడ 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి స్వరం గుర్తు. అంటే ఏంటి, కింద జన్మలో ఉన్న వాసనలు ఈ సోల్ పట్టుకుని వస్తూ ఉంటాయి. సో అర్థం అంతే కదా. సో పూర్వజన్మలు అనేవి ఉన్నాయని చెప్పి మనం అందరూ ఒక్కొక్క తప్పదు. ఎంత అనుకున్నా, ఎంత వెస్టర్న్ థియరీస్ ఏమనుకున్నా, ఇప్పుడు అందరూ నమ్ముతున్నారు. వాళ్ళందరూ కూడా పూర్వజన్మలు ఉంటాయి, ఎన్నో ఎక్స్పీరియన్స్ కనపడుతుంది, చూస్తున్నారు అనమాట. అలా తెలుసుకోవచ్చా అండి, గత జన్మలో మనం ఏమిటి, గత జన్మలో? అది చాలా కష్టం. అసలు ప్రయత్నిస్తూ ఉంటారు. టైం ట్రావెల్ అని ఒక ప్రోగ్రామ్ లాగా చేపట్టారండి. టైం ట్రావెల్ అని అంటే గత జన్మలో మనం ఏంటి అనేది తెలుసుకునే భాగంగా. అసలు అది సాధ్యం అవుతుందా? అంటే అసలు నేను చెప్పిన యాక్చువల్గా కొన్ని థెరపీస్ అని కూడా ఉంటాయి. ఏంటి, మనుషులకి మనకి చిన్న చిన్న భయాలు ఉంటాయి. ఏంటి, కొంతమందికి వాటర్ చూస్తే భయం, కొంతమంది ఫోబియా, కొన్ని చిన్న చిన్న యానిమల్స్ చూస్తే భయం, కొన్ని ఒక్కోసారి ప్లేసెస్కి, హైయెస్ట్ ప్లేసెస్కి వెళ్ళటం భయం, ఫైర్ చూస్తే భయం, నీరు చూస్తే భయం, ఇవన్నీ ఉంటాయి. వీటికి ఏంటంటే ఏదో జన్మలో ఏదో వాళ్ళకి ఉంటుంది. అలాగే అటువంటి భయాలను అంటే ఏదో జన్మలో వాళ్ళు నీటిలో మునిగి చనిపోవటం ఏదో అయి ఉంటుంది. అక్కడితో ఆ సోల్ పట్టుకుపోయి కవుక్కున భయం అలా ఆ ఫీల్ అలా ఉంటుంది అన్నమాట. వాళ్ళు సబ్ కాన్షియస్ స్టేట్లో ఆ సోల్కి అలా పట్టుకుని ఉండిపోయి, సైంటిస్టులు ఈ మధ్య ఏం చేస్తున్నారు, మెడికల్ ఫీల్డ్లో కూడా రిట్రోగ్రెషన్ అని మన ఏం చేస్తారంటే వెనక్కి తీసుకెళ్తారు, పాస్ట్ లైఫ్స్లోకి తీసుకెళ్ళి ఈ భయం వాళ్ళకి పోగొట్టేలాగా. అంటే పాస్ట్ లైఫ్ థెరపీ అని వచ్చింది, థెరపిస్ట్ చేస్తున్నారు. అని అంటే వాళ్ళని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఏంటంటే ఆ సబ్ కాన్షియస్ స్టేట్లో ఉన్న వాటిని తీసేయటం. అంటే చాలా కష్టం, పూర్తిగా పోవటం అనేది ఉంది అసలు అట్లాగా. సో ఇంతకుముందు జన్మల్లో అనమాట. కానీ మనం ఇందాక నేను చెప్పాను చూడు, ఇన్ని జన్మల నుంచి ఏ జన్మల్లో మనం ఏం చేసుకున్నాం మనకి తెలియదు కదా. మనం అంతా ఏమనుకుంటాం, ఈ జన్మలో నేను ఇంత ధర్మాత్మని, ఎందుకు ఇలా నాకు జరుగుతుంది అనుకుంటాం. ఇప్పటికిప్పుడే అన్ని ఇప్పటికి ఈ స్పెక్ట్రమే మనం చూస్తాం. కానీ ఇంత ముందు జన్మల్లో ఏం జరిగింది మనకు తెలియదు. దాని ఇప్పుడు నువ్వు అన్నవే తెలుసుకోవచ్చు అని. అసలు మనకి ఈ జన్మలో ఈ మనుషులు ఇవి తెలుసుకుంటేనే ఇంత ఊపిరాట్లే మన పని ఇలా ఉంది, ఇంకా ఇంత 4 జన్మల్లో తెచ్చుకున్నాం అనుకో, ఇంకా అంతకంటే కాంప్లికేటెడ్ ఇంకోటి ఉండదు. తెలుసుకోపోవడమే మంచిది. అసలు పూర్వజన్మలే కాదు, నేను అందరితో చెప్తాను, ఫ్యూచర్ అనేది కూడా తెలుసుకోవడం మంచిది. ఎప్పుడు కూడా ముందు నీకు ఏం జరుగుతుంది తెలిస్తే, చాలా మంది జ్యోతిష్ దగ్గరికి వెళ్తే కొంతమంది విచిత్రంగా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు, నేను 8 సంవత్సరాలు పోతానని చెప్పండి అంటాడు. ఎలా చెప్తాం? అసలు ఏ జ్యోతిష్యుడు ఎవరు కూడా ఆయుష్ అనేది ఎప్పుడు చెప్పకూడదు. తెలిసినా, కొంచెం గ్రహించిన, అసలు మామూలు జ్యోతిష శాస్త్రానికే ఒకటి ఉంది, ఏంటంటే ఆయుష్ మాత్రం ఎవరు చెప్పకూడదు, చెప్పినా జరగదు అని వాళ్ళకని. కరెక్ట్. అంటే ఏదో గండం జరుగుతుందో వస్తుందో ఆ టైంకి అనిపించవచ్చు, అయినా కూడా చెప్పకూడదు. ఎందుకు, ఇప్పుడు మన దగ్గర ఎవరో వస్తారమ్మా,
అతని ఇలాగే అడుగుతాడు, మనకి తెలుస్తుంది ఏమిటి, ఇంకో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏదో గండం ఉందని చెప్పి. కబుక్కు నువ్వు అన్నావు అనుకో, బాబు నువ్వు ఇప్పుడు నీ 40 ఏళ్ళు నడుస్తున్నాయి, 50 ఏళ్ళప్పుడు నీకేదో గండం ఉందంటే ఆ మనిషి ఇప్పటి నుంచే భయపడటం ప్రారంభిస్తాడు. బెంగ పెట్టేసుకుని ఈ జీవితం కూడా సరిగా సాగదు. అసలు అతని అదృష్టం కనుక బాగుండి అతనికి ఏ గురువో ఏ మహాత్ముడో కనుక కనపడితే అండ్ ఏదైనా భగవంతుని కరుణతో ఆ గండం దాటిపోవచ్చు. గండం దాటిపోయి 90 ఏళ్ళు చక్కగా ఉంటాడేమో. మనం పొరపాటు మనం ఆ మాట అనకూడదు కదా. అది ఎప్పుడు అస్సలు అలా చేయకూడదు. చాలా ఏంటంటే అదొక వీక్నెస్, మనుషులు గబుక్కున ప్రతి వాళ్ళు అడుగుతుంటారు అనమాట. అస్సలు అలాగా మనం చేయాల్సింది ఏంటి, మనం గ్రహించాల్సింది ఏదైనా కష్టాలు పడుతుంటే ఇదంత తేలిక కాదు చెప్పినంత. అందరికి ప్రతి వాళ్ళకి బాధ అనేది ఎక్కడ వస్తుందంటే కంపారిజన్తో వస్తుంది. ప్రతిదీ కంపేర్ చేసుకోవటం. వీడన్ని అన్యాయం చేసిన వాడు సుఖంగా ఉన్నాడు, నేను ధర్మంగా ఉన్నాను, నాకెందుకు వచ్చాయి ఈ కష్టాలన్నీ అనుకుంటాం కదా. ఖచ్చితంగా అది సహజం, మానవ సహజం. అదేంటనమాట, మనం చూస్తున్నది ఈ జన్మే. ఇంత ముందు జన్మల్లో ఆ మనిషి ఏం చేసుకున్నాడో ఎక్కడ చేసుకున్నాడో నేను చూస్తాను. ఈ మధ్య నేను ఇప్పుడు చూస్తుంటాం, మన ఏదో బ్రహ్మాండంగా ఒక 500-600 కోట్లలో అన్నీ కూడా అనుభవిస్తున్న వాళ్ళు ఉంటారు అనుకో. వాళ్ళు ఏంటనమాట, వాళ్ళలో ఒకళ్ళిద్దరు నేను చూశాను. ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక 1000-2000 సంవత్సరాల క్రితం ఒక దేశానికి రాజులా ఉండి కొన్ని లక్షల మంది జీవితాలకు ఎంతో చేశాడు సేవ. ఎంతో సేవ, రాజుగా ఉండి కూడా అతి సామాన్యమైన జీవితం గడిపి ఏంటి ప్రతి వాళ్ళకి మంచినీళ్ళు దొరికేలాగా, తిండి దొరికేలాగా బతికినంత కాలం 75 ఏళ్ళు 80 ఏళ్ళు బతుకుతాడు ఆ రాజు. ఎంతో సమాజానికి సేవ చేయటంతో ఎంతో పుణ్యం మూట కట్టుకున్నాడు. పుణ్యం మూట కట్టుకుని తర్వాత జన్మల్లో కూడా మంచి జీవితం అనిపిస్తుండేటప్పటికి ఒక్కసారికి ఈ జన్మలో ఏమైందో తనకి ఎంతో వైభోగం వచ్చేసింది, ఇన్ని వైభోగాలు. కానీ మనిషి బుద్ధి అనేది రకరకాలుగా ఉంటుంది కదా. ఇంత వైభవం ఒక్కసారిగా ఎందుకు? ఆ పుణ్య పరంపర అంతా మనకి అనుభవానికి రాగానే ఎక్కడ లేని అన్యాయాలు చేస్తున్నాడు. ఇప్పుడు సాధారణంగా చేసే పని ఏంటి, అందరూ మనుషులు రాగానే చాలా మందికి డబ్బుతో పాటు ఎవరో ఒకళ్ళకి తప్పితే అహంకారం వచ్చేస్తుంది. ధనంతోనే అహంకారం, అసలు కలియుగ లక్షణమే అది ఆయన అంటాడు. అందుకని ఆయన అందరి దగ్గర నుంచి ముడుపులు తీసుకోవటం, మనకి హుండీ అందరూ అంటే వడ్డీ కాసులు వాడంటే ఆమె, బికాజ్ ఆయనకి తెలుసు అనమాట కలియుగంలో మనుషులకి అన్నిటికంట వాళ్ళకి క్లోజెస్ట్ టు దమ్ ఇస్ మనీ. డబ్బు కోసం వాళ్ళ అన్నదమ్ముల్ని, అక్క చెల్లెళ్ళని, తల్లిదండ్రులని ఎవరిని వెలేయడానికి, ఎవరి మీద కోట్ల గేలు పెట్టడానికి దేనికైనా తెగిచ్చేస్తారు వీళ్ళు. ధనమే అన్నిటికంటే వీళ్ళకి చాలా ఇది. అందుకని వాళ్ళ కష్టాలు పోవడం కోసం వాళ్ళని ఆశ్రయించినప్పుడు వాళ్ళ దగ్గర ఆ ధనాన్ని ఏదైతే వాళ్ళకి ఏంటి వదులుకోవడం చాలా కష్టంగా ఉంటుందో, ధనం వదులుకోవడం కష్టం కదా మనకి, మన వాళ్ళకి. అది నేను తీసుకుని వాళ్ళకి నేను తీరుస్తాను అంటాడు. అది కూడా ఎలాగా తీర్చడం అంటే, నువ్వు ఏదో ఇప్పుడు నీకు ఓ 10 కోట్లు వస్తుంది అనుకున్నాం మనం, చాలా పెద్ద కష్టం వచ్చింది. ఆయన ఏంటి ఇంత కష్టం, ఆయన స్వామివారి భక్తుడే అనుకున్నాం. స్వామి నేను ఎప్పుడు నేను నెల బికాజ్ అంత డబ్బున్న వాళ్ళు కదా, నేను ప్రతి నెల నేను దర్శనానికి వస్తున్నాను, అయినా నువ్వు నాకు ఇంత కష్టం ఇచ్చావు అని చెప్పి అనుకుంటావా? అనుకుంటాడు కదా. అప్పుడు అడుగుతాడు, నువ్వేంటినైనా ఇంత చేస్తున్నా, నేను ప్రతి నెల నీ దర్శనానికి వస్తున్నాను, ఇంత సేవించుకుంటున్నాను, అయినా నాకు ఇంత పెద్ద కష్టం ఇచ్చావు అని అన్నప్పుడు ఆ కష్టం తీరిపోవడానికి నీకేదో చేస్తాను అంటాడు. అలా చేసినప్పుడు ఏం చేయాలి? సపోజ్ నిజంగా 10 కోట్లు ఉందనుకో, 1 కోటి రూపాయలు పెట్టి మంచి పని చేయిస్తానని చెప్పమని చూద్దాం. వాళ్ళు ఏమంటారు, 1 కోటి రూపాయలు ఇస్తారా? అసలు ఒక 5 కోట్లు ఇమ్మని పని మనసు పోదు. దాంట్లో స్వామి నేను ఒక 10,000 సమర్పించుకుంటాను, లేదా 1 లక్ష రూపాయలు సమర్పించుకుంటాను అలా అంటారు. కానీ దానికి అందుకనే ఏంటి, చాలా మంది చూడు, మేము మొక్కుకున్నాం కానీ మాకు తీరలేదండి అంటారు. అవునా, మేము మొక్కుకున్నాం కానీ మా సమస్య తీరలేదండి అంటారు. సో నువ్వు మొక్కుకోవడం అనేది ఎలా ఉండాలి? ఒకటేమో అది ధర్మం ప్రకారంగా ఉండాలి. అంటే నువ్వు పడుతున్న కష్టం కూడా నిజంగా కష్టమైన ధర్మం ప్రకారం ఉండాలి. కానీ నాకు ఆ టెండర్ రావాలి, అలాగే నాకు ఇల్లన్నా కొంచెం పర్వాలేదు, ఏదో ఉండడానికి అనుకుందాం. అసలు ఇల్లు లేని వాళ్ళకి పాప ఆ మాత్రం కోరుకుంటే సహజం, అది తప్పు కాదు. 10 ఇళ్ళు ఉన్న తర్వాత నాకు ఇంకా 20 ఇళ్ళు కావాలనుకోవటం, ఇంకో 10 కొనుక్కోవటం. నువ్వు 10 ఉన్నా 20 ఉన్నా
రాత్రి పడుకునేది ఒక మంచం మీద ఒకటే కాటు ఒకటే రూమ్ ఒకే గదిలో. అసలు మన ఫ్లాట్ మొత్తం కాల్చా పడతాం కదా. మనిషికి అన్నిటికంటే సుఖమైనది ఏంటంటే నిద్ర అంటారు అందరూ. నిద్రకులో మనిషి అన్ని మర్చిపోతాడు. సో మనిషికి అన్నిటికంటే సుఖమైన నిద్ర. ఆ నిద్ర సుఖంగా నిద్రపోవడానికి నీకు 10 గదులు అక్కలే కాలు దాపుని పడుకోవడానికి నీకు. అటువంటిది 10 ఇళ్ళు ఎందుకు? సో దానికోసం అన్యాయం చేయకూడదు. అందుకు ఏంటంటాడంటే ఆయన, మీరు ధర్మంగా బతుకుతూ మీ కోరిక ధర్మపరదమైన ఉండి, ఇప్పుడు మన పిల్లవాడు ఉంటాడు, ఏదో పెద్ద అనారోగ్యం వస్తుంది అనుకో, అది అనారోగ్యం తొలగించమని మనం ఆయన వేడుకుంటాం. మనం మనకే అనారోగ్యం వచ్చిందనుకో ఏదో వేడుకుంటాం, అది ధర్మపరంగానే. అక్కడ మేము అన్యాయంగా నాకు ఈ డబ్బు కావాలి ఆ సంపదలు కావాలంటే అనుకుంటూ ఏదో ముడిపి వేస్తూ ఉంటావి. అది ఎలా ఉండాలంటేట, మనం వదులుకోవడానికి మనకు కష్టం అనిపించాలి. 1000 రూపాయలు కాదు, 1 లక్ష అంటే నీకు కష్టం అనిపిస్తుంది. అవునా? ఇప్పుడు 10 కోట్లు ఉన్న వాళ్ళకి 5 కోట్లు వేయడానికి ఎంత కష్టం అనిపిస్తుంది వాడికి? సగం అనిపిస్తుంది. సో ఏంటంటే అందుకనే చెప్తారు ధర్మం, త్యాగం ఇవన్నీ ఎందుకు చెప్తారంటే, నీకు వదులుకోవడానికి ఎంత కష్టం అవుతుందో అప్పుడు వేస్తేనే అప్పుడు గ్రహిస్తాడు. లేదు వీడి పాపం నిజంగా ఇంత బాధపడుతున్నాడు, ఇంతగా నన్ను వేడుకుంటున్నాడు, వాడికి అంతా కూడా వదులుకు సమర్పించుకుంటున్నాడు కష్టమైన. అంతేగాని ఆయనకి డబ్బులు ఎందుకు? లక్ష్మీదేవి ఆయన దగ్గర ఉండగా. ఇది మనని మన కష్టాల నుంచి ధర్మ మార్గంలో వెళుతూ పూర్వజన్మంలో పడినవన్నిటిని ఏదైనా ప్రారంభ కర్మలలో పడుతున్నవి పక్కకి తప్పించడం కోసం కాస్త, అందుకే ఆయన ఇప్పుడు ఇలా వెలిసి మన కోసం ఉన్నదన్నమాట. ఉండి వాళ్ళ కోసం ఈ ముడుపులు అనేవి, ముడుపులకు కట్టడం, డబ్బు మనం అనుకుంటామే, అది కూడా చెప్పానే. ఇది రాగానే ఏదో 100 అలానే కాకుండా మనకు కష్టమైనంత మొదలు. ఇంకా కలియుగ లక్షణమే ప్రజలందరినీ ఒక కలియుగ మాయ కప్పిస్తుంది అనమాట. ఈ మాయ కూడా ఏమిటి? సామాన్యుల్ని కాదు, ఎంతో హయ్యెస్ట్ పొజిషన్స్లో ఆధ్యాత్మికంగా కానీ అన్ని రంగాల్లో, కళారంగంలో, ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లో అండ్ విజ్ఞానంగా ఉండి ఎంతో పాండిత్యం ఉన్నా కూడాట కలియుగ లక్షణం అని చెప్తారు పురాణంలో. కలియుగ లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఎంతో పాండిత్యం ఉండి నాకంతా గొప్పవాడు లేడనుకున్న వాళ్ళని కూడా ఈ మాయ కప్పేసి అహంకారం వస్తుంది మనుషులకి. అహంకారంలో పడి వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి ఏదో ఒక ఆశ్రమం ఉందనుకుందాం, వాడికి ఒక 10 ఎకరాలు ఏదో ఆశ్రమం ఉంటే, అదేంటి ఆయనకేమో 50 ఎకరాలు ఉంది, నాకు 10 ఎకరాలే ఉంది అనిపిస్తుంది. అంటే అసలు నిజంగా సాధన చేసుకునే వాళ్ళు, ధర్మం చేసుకునే వాళ్ళకి ఎంత చాలు ప్రదేశం, చాలా చాలు. కానీ ఏంటంటే ఈ కలి మాయ ప్రభావం అందరి మీద చూపిస్తుంది, అందరి మీద సంతృప్తి అనేది చెందనివ్వదు ఎక్కడికి. అటువంటి మాయ నుంచి బయటపడేసేది ఆయన వెంకటేశ్వరుడు. ఆయన్ని పట్టుకుని నాయన అన్యదా శరణం నాస్తి అని మనస్ఫూర్తిగా అనమాట, మనం బయట కనుకోవడం కాదు, మనస్ఫూర్తిగా. అది కూడా ఏంటి? పూర్తి నమ్మకం పెట్టిన ఆయన నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటావు, నువ్వు ఉంటే నువ్వు చూసుకుంటావు అని కూడా అనకూడదు. మన వాళ్ళంతా అంటారు చూడు, భగవంతుడా నువ్వు ఉంటే నన్ను కాపాడుతావు అని. నువ్వు ఉంటే కాబట్టి ఏంటి? నువ్వు ఉన్నావు అంతే. అవునా? నువ్వు ఉన్నావు, మమ్మల్ని కాపాడుతున్నావు అంతే అంతే. నువ్వు అది కూడా కంప్లీట్ ఫెయిత్ అనమాట. నాకేం పర్లేదు నాయన, నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటావు అంతే. నువ్వు ఉంటే నువ్వు చూసుకోవడం కూడా కాదు, నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటున్నావు అంతే. ఏదైనా ప్రారంభ కర్మలు నేను అనుభవిస్తున్నానా, ఏదో నాకు ఈ అనుభవించి ఏంటంటే భగవంతుడు కూడా ప్రారంభ కర్మల నుంచి మనం ఎన్నెన్నో పడుతూ ఉంటాం కదా మనుషులు అందరూ. ఎంతో తీవ్రమైన మన్ని చేస్తుంటే మనం వాటిని అనుభవించడానికి ఆయన పట్టుకుంటే ఏంటంటే ఆ తట్టుకునే శక్తి ఆయన మనకి ఇస్తాడు. భగవంతుని అనుగ్రహం లేకపోతే తట్టుకునే శక్తి కూడా ఉండదు మనకి. శక్తి ఇస్తాడు, ఒక్కొక్కసారి దానికి కొంచెం తొలగిస్తాడు అనమాట, ఆ కర్మను కూడా తొలగిస్తాడు. ఏంటి? మనం ఎంత ఆర్తితో ఆయన్ని కొలుస్తున్నాము అని. అన్నిటికంటే ప్రధానం ఆర్తి. ఆయన ఇప్పుడు నాకు పెద్ద పెద్ద యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి అనండు, ధర్మంగా ఉండండి. ధర్మం మనం ఎన్నో, అసలు ఒక త్యాగరాజు ఎటువంటి సామాన్యమైన జీవితం గడిపాడు, ఒక అన్నమే ఎటువంటి సామాన్యమైన జీవితం గడిపాడు వాళ్ళందరూ. ఆయన కావాల్సిందల్లా ధర్మం 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 ధర్మం. ధర్మంగా ఉంటే చాలు తల్లి. కలియుగానికి అంతకి మించింది లేదు. అందుకనే మనం ఇప్పుడు తిరుపతిలో చూస్తాం, ధర్మ రక్షిత రక్షిత, అన్ని చోట్ల ఇదే చూస్తాం, అన్ని చోట్ల ఉంటుంది. ధర్మాన్ని రక్షించండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది అని.
ధర్మాన్ని రక్షించండి అంటే ధర్మాన్ని తీసుకెళ్ళేదో గుట్లో పెట్టి రక్షించడం కాదు, ధర్మాన్ని ఆచరించటం. మనం ఆచరించి చూపిస్తే అప్పుడు అది మనని కాపాడినట్టు ఏది కాపాడదు అనమాట. అండ్ మనం ధర్మం ఆచరించడానికి మనం ప్రయత్నం కనుక చేస్తున్నప్పుడు ఆయన తప్పకుండా మనకి ఇస్తాడు. ఆయన అన్ని ఏంటి ఆ తట్టుకునే శక్తి ఇస్తాడు, ఆ మార్గంలో ఇంకా ముందు వెళ్ళడానికి ఎప్పుడూ ఆయన సహకరిస్తూనే ఉంటాడు.